మన ముఖ్య అతిథి గారిని మరియు వర్ధన పాఠశాల యాజమాన్యం వారిని సభా వేదికకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. తల్లి తెలుపవలెను బిడ్డకి మంచి చెడులు మరియు మన సంస్కృతిని, కాపాడవలె బిడ్డ కనులలో పెట్టుకొని, భరత జాతికి కీర్తి ప్రబలునట్లు. ఈ పద్యానికి భావము మంచి చెడుల గురించి, మన సంస్కృతి గురించి ప్రతి తల్లి తన బిడ్డకు తెలియజెప్పాలి. అలాగే బిడ్డ కూడా కనులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో మన భారత జాతి కీర్తిని అంతే జాగ్రత్తగా కాపాడాలి. ధన్యవాదములు. We are very happy to announce the 10th class proficiency for the academic year 2024 and 25. N. Asmita from Bhagat Singh House has secured. Where are you, Asmita? Come fast. N. Asmita. Next is Srihita. N. Asmita from Bhagat Singh House has secured 548 marks in the public examination. Srihita. Aditya. Okay. Srihita. Next Ritvika. Srihita from Subhash Chandra Bose House has secured 536 marks. Ritika, come fast. Sukruti, Madhulika, Chaitrika, Aditya, please come fast. Sushma, come fast and all of you. K. Kaushik, T. Karthik, who is she? Madhulika from Balagangadhar Tilak House, 522 marks. Ritika from Sardar Vallabhbhai Patel House, 528 marks. Name. Sukruti from Bhagat Singh House, 524 marks. Aditya from Sardar Vallabhbhai Patel House, 549 marks. Kaushik, are you there? Kaushik, Karthik, Pranaya. Kaushik from Sardar Vallabhbhai Patel House, 540 marks. Bhavini Charan, come fast. Karthik, T. Karthik from Bhagat Singh House, 527 marks. Praneshi, Bhavini Charan, come fast. Bhavini from Subhash Chandra Bose House, 506 marks. Charan from Subhash Chandra Bose House, 501. G. Sushma from Balagangadhar Tilak House, 526 marks. Chaitrika from Balagangadhar Tilak House, 500 marks. That's it, sir. Sir, speech. Podium. Okay. Likila. M. Likila from Sardar Vallabhbhai Patel House, 523 marks. Podium ikkada pettandi. Harshita from Sardar Vallabhbhai Patel House, 537 marks.
Nivedita, P. Nivedita from Bhagat Singh House, 507 marks. Pranayashree, S. Pranayashree. Nivedita said. Pranayashree from Balagangadhar Tilak House, 524 marks. Naga Chaitanya, T. Naga Chaitanya. Parents also may come. T. Naga Chaitanya. L. Gautam. M. Satvik. Parents, if you are there here, please come here. Akshara also. Akshara. Nandini. If parents are there here, please come here. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారిని మార్గనిర్దేశనం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ వర్ధనా స్కూల్ యొక్క 26వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పాఠశాల అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. వేదికపైన ఉన్నటువంటి పెద్దలు శ్రీ బాలేంద్ర గారు, శ్రీ తేజేంద్ర గారు, రీమా మేడం గారు, మిగతా సమస్త స్కూల్ యాజమాన్యానికి, టీచర్ల బృందానికి, ఆచార్య బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలలో విద్యార్థులతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అంతకంటే ఎక్కువగా వాళ్ళ టీచర్లు, వాళ్ళ సార్లు ఎంత కష్టపడితే ఇటువంటి కార్యక్రమాన్ని మనం చూడగలిగాం అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నాకు అనిపిస్తుంది, ఒక్కసారి ఎన్ని రోజుల నుంచో సాధన చేసి, అభ్యాసం చేసి, ప్రాక్టీస్ చేసి ఒకటి మించింది ఒకటి ఉన్నట్టుగా అనిపించింది ఒక్కొక్క కార్యక్రమం. బహుశా మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటున్నాను. కాబట్టి అందరం కూడా ఒక 10-15 సెకండ్ల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టాలని నా కోరిక. కొంచెం గట్టిగా, మీరు ఎంత ఆనందించితే అంత గట్టి కొట్టాలి. కలపాలి. बहुत अच्छा है. भारत माता की జై. ఒక 15 సెకండ్లు మనం చప్పట్లు కొట్టాలి ఆగకుండా అనగానే కొద్దిమందికి ఇందులో చేతులు నొప్పి పెట్టడం మొదలుపెట్టిండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఒక నాటకంలో చూపించారుగా, మనం అన్నీ కూడా ఈరోజు పట్టణం జీవితాలు, సిటీ బ్రతుకులు. ఒకప్పుడు ఈ ప్రపంచంలో మన భారతదేశం చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు 4 విషయాలు, మంచి విషయాలు చెప్దామని ఎలాగైతే నిలబడ్డానో, అలాగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి జాతి కూడా మన దేశం ఏం చెబుతుంది, మన దేశం యొక్క మన పూర్వీకులు ఏం నేర్పుతారు మనకొని ఆశతో ఎదురు చూసేవి. అందుకే మన దేశాన్ని అప్పటి నుంచి కూడా విశ్వగురు అని పిలిచేవారు. ఈరోజు భారత్ ఆ స్థితిలో లేదు. మన దేశము ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలకు ఒకప్పుడు జ్ఞానాన్ని,
ఇలా జీవించాలనేటువంటి ఒక జీవన విధానాన్ని తెలియజేసినటువంటి దేశము దురదృష్టవశాత్తు మనలో కలిగినటువంటి కొన్ని అనైక్యత కావచ్చు, మనలో కలిగినటువంటి కొన్ని లోపాల కారణంగా మనం పతనమైపోయాం. ఒక మహానుభావుడు చెప్పినట్టుగా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే, గుర్తుందా అమ్మలారా అయ్యలారా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే, కొంచెం గట్టిగా చెప్పాలి, నాకు మైకు ఉంది, మీ దగ్గర మైకు లేదుగా. దేశమంటే మనుషులోయ్. కానీ దేశం పతనమైంది అంటే ఎవరి వల్ల పతనమైంది? దేశం ఉన్నత స్థితికి వెళ్ళిందంటే ఎవరి వల్ల వెళ్ళింది? మనుషుల వల్ల. ఆ దేశంలో నివసించేటువంటి మనలాంటి వాళ్ళ ప్రజల వల్లనే. కాబట్టి మళ్ళొకసారి తిరిగి ఈ భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకొని వెళ్ళాలనేటువంటిది ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క మనసుల్లో సంకల్పించుకొని పనిచేస్తూ ఉన్నారు. అటువంటి ఒక సంస్థ, నేను పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఈరోజు ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా, ఒక ప్రచారకగా తెలంగాణ అంతా తిరుగుతున్నటువంటి నన్ను ఒక 3 గంటల పాటు ఇక్కడికి రావాలని చెప్పి అన్నప్పుడు 3 గంటల సేపు నేను సమయం ఇవ్వగలుగుతానని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా సమయం 3 గంటలు కాదు, 3 రోజులైనా సరే ఇవ్వచ్చు ఇక్కడ అని అనిపించింది నాకు. విద్యార్థుల యొక్క మీ యొక్క ప్రదర్శన, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క ఆనందంగా దాంట్లో పాల్గొంటున్నటువంటి తీరు, ఆ ఉత్సాహం నిజంగానే నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను పాఠశాల చదువుతున్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేస్ నాకు గుర్తుకొచ్చాయి. నేను కూడా మా పాఠశాలలో అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. అప్పుడు తెలీదు, అంటే తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా చేస్తుంటే వేదిక పైన, ఆ స్టేజ్ పైన, ఇదిగో నా కొడుకు, ఇదిగో నా బిడ్డ అని చెప్పి వాళ్ళు అంటున్నప్పుడు ఎంత ఆనందంగా, గర్వంగా ఆ తల్లిదండ్రులు భావిస్తుంటారో నేను ఇప్పుడు మీ మధ్యలో కూర్చొని నేను దాన్ని అనుభవించగలిగాను. మీ అందరికీ కూడా నాకు శుభ అభినందనలు. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని ఇటువంటి చక్కటి సంస్కారాలను ఇచ్చేటువంటి వర్ధనా స్కూల్లో చేర్పించి వాళ్ళ యొక్క గుణగణాలని దినదినము వర్ధిల్లేటట్టుగా చేసుకున్నారు. మీ అందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ రోజులలో మోజులు ఎక్కువైపోయాయి. మోజులు అంటే ఏమిటి? అంటే షో పుటప్. ఇక్కడ మనం చూస్తాం, అంత ఆర్భాటాలు ఏం లేవు, అత్యంత సాధారణంగా ఉంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆచార్యులు, యాజమాన్యము అంతా కూడా ఒక కుటుంబంలాగా మనకి ఇక్కడ కనబడుతున్నది. పిల్లలు చూశాం, ఇక్కడ వేదిక పైన కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కింద చిన్నపిల్లలు కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు. అంటే ఏమిటి? వాళ్ళ ఇంట్లో ఎలాగైతే ఆనందంగా ఉంటారో అలా వాళ్ళ పాఠశాలలో కూడా వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. దీన్ని చూస్తుంటే దీని యొక్క విపరీతమైనటువంటి దృశ్యం నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా ఊరు కర్నూలు అని చెప్పారు. కర్నూలులో మా ఇంటి ఎదురుగా ఒక గవర్నమెంట్ పాఠశాల ఉండేది. ఎప్పుడు కూడా ఆ పాఠశాలను నేను చూసినప్పుడు, ఎందుకంటే నేను కూడా పాఠశాలకు వెళ్ళేవాడిని, కానీ అప్పుడప్పుడు ఆ పాఠశాలలో ఎలా చదువుతున్నారు పిల్లలని చెప్పి చూసుకోవడానికి అవకాశం దొరికేది. ముఖ్యంగా నేను ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ స్కూల్ని చూస్తూ ఉంటే బెల్లు, అంటే ఇంటికి వెళ్ళడానికి బెల్లు కొట్టగానే పిల్లలు గట్టిగా అరుచుకుంటూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ దృశ్యం ఏమిటంటే, ఎప్పుడైనా బందీలను కనుక ఏదైనా ఒక జైల్లో బంధించి వాళ్ళని కనుక జైలు తలుపులు వెళ్ళండిరా మీరు ఇంటికి అంటే వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్ళిపోతారో ఆ దృశ్యం కనపడేది. అంటే పిల్లలకు ఒక్కొక్కసారి ఆ పాఠశాల అనేటువంటిది ఒక జైలు ఖానా. ఈరోజు చాలా మారినాయి పాఠశాలలు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం పాఠశాలలో విద్యార్థులు కేవలం చదువులే కాదు, ఆ చదువుల యొక్క మర్మాన్ని కూడా తెలుసుకొని చదువుతున్నారు, ఇక్కడ జీవిస్తున్నారు. ఇక్కడ ఎంత చక్కటి నాటకాలు వేశారు, ఎంత చక్కటి సందేశాలు ఉన్నాయి అందులో. అయితే నాకొక ప్రశ్న, ఈ నాటకాలు నిజంగానే నాటకాలా, లేకుంటే మన జీవితంలో కూడా దీన్ని ఆచరించడానికి కావాల్సిన సందేశాలా? మీరేమంటారో? ఇవి నాటకాలా లేకుంటే మనం ఆచరించడానికి సందేశాలా?
ఆచరించడానికి మనం చూపినటువంటి సందేశాలు. కాబట్టి మన విద్యార్థులు, మన పిల్లలు ఇక్కడ చేసినటువంటి మనం ఇచ్చినటువంటి సందేశము ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, ఎప్పుడు విజయవంతం అవుతుందంటే వాటిని మన జీవితంలో మనమందరం కూడా మన ఇంట్లో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఇంట్లో, మన చుట్టుపక్కల బస్తీలో మనం పనిచేసే దగ్గర ఇవన్నీ కూడా ఆచరించి చూపినప్పుడు మన పిల్లల యొక్క విద్యలు సఫలీకృతం అవుతాయని నా అభిప్రాయం. బహుశా మీరందరూ కూడా నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారనుకుంటున్నా. నేను చెప్పేదాన్ని మీరు అంగీకరిస్తున్నారని అనుకుంటున్నాను. అంగీకరిస్తున్నామని అనుకుంటున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. బహుత్ అచ్చా. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నానంటే, మనం అనుకుంటూ ఉండవచ్చు పిల్లలకు మనము చదువుతో పాటు విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా నేర్పించడానికి స్కూల్లో మనము జీతం ఇచ్చి ఆ స్కూల్ మేనేజ్మెంట్కి మనం ఫీజు కట్టి అక్కడ చేర్పించేస్తే మన పిల్లల యొక్క మంచి చెడ్డంతా వాళ్ళే చూసుకుంటారని అందరూ అనుకోకపోవచ్చు, కానీ కొద్దిమంది అనుకుంటున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ అది చాలా పొరపాటు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలకు తగ్గట్టుగా అవి ఆచరించడానికి తగినటువంటి వాతావరణాన్ని మనము మన ఇంట్లో కలిగించినప్పుడే ఇది సార్థకత, దానికి విజయవంతమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి నేర్చుకుంటున్నారు, మన ఇంట్లో అటువంటి వాతావరణం లేదనుకోండి, వాళ్ళ లోపల ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. మీకు అంటే ఈ తల్లిదండ్రులకు, ఎవరైతే ముఖ్యంగా కుర్చీలలో కూర్చొని ఉన్నారో పెద్దలు, మీకు నేను చెప్పేటంతటి వాడిని కాదు, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను 4 మాటలు చెప్తాను. నేను చెప్పే విషయాలు మీకు ఎవ్వరికీ కూడా కొత్తవి కావు, కానీ గుర్తు చేసుకోవాల్సినవి. ఎందుకంటే మనం ఒక నాటకం చూసాం. ఒక భార్యాభర్తలు, ఒక జంట నగరాన్ని నుంచి వాళ్ళు అత్యంత ధనికులు అయినప్పటికీ కూడా ఒక గ్రామంలో వచ్చి జీవించడం ప్రారంభించారు. నేనేమంటానంటే, మనం నగరాల్లో వదిలిపెట్టి మళ్ళీ గ్రామానికి వెళ్ళాల్సిన పని లేదు, కానీ నగరంలో కూడా ఆ గ్రామీణ వాతావరణం లాగా మనం జీవించవచ్చు ప్రయత్నం చేస్తే. ఆలోచించండి. మనం ఒక అపార్ట్మెంట్లలో ఉండొచ్చు, కానీ అపార్ట్మెంట్లలో ఉన్నంత మాత్రాన ఇంటి తలుపులు ఎప్పుడు మూసుకొని పెట్టుకోవాలని ఎక్కడ నియమం ఉందా? చాలా అపార్ట్మెంట్లో చూస్తుంటా. నేను ఒక ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళగానే బెల్లు కొడతాను, తలుపు తీస్తారు, రండి లోపలికి అంటారు, తలుపు పెట్టేస్తారు. నాకు భయం వేస్తుంది, తలుపులు మూస్తుంటే ఏమంటే నన్ను కొడతాడేమిటి అని. తలుపులు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు వీళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు అంటే ఏమిటి? మనకు తెలియకుండానే మనము చుట్టుపక్కల వాళ్ళతో బంధాలన్నింటినీ కూడా మనం తొలగించేసుకొని తలుపులు మూసేసుకుంటున్నాం. ఇది ఎక్కడి సాంప్రదాయం? మన హిందూ ధర్మంలో లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుండి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనం స్వాగతించాలి అని అంటుంది. మరి మన ఇంటి దర్వాజాలే మనం మూసేసుకుంటే ఇక నోబుల్ థాట్స్ ఎక్కడివి, నోబుల్ మనుషులు ఎక్కడ వాళ్ళు మన దగ్గరికి? కాబట్టి నేను అంటాను, ఒక 4-5 విషయాలు చెప్తాను మీకు. నగరాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా మనము ఆ గ్రామీణ వాతావరణంలో పెరిగినప్పుడు పొందినటువంటి ప్రేమ, ఆత్మీయత, ఆరోగ్యము, అనురాగాన్ని, మనం ఆనందాన్ని పొందవచ్చు. ప్రొవైడెడ్ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పినట్టుగా, మొట్టమొదటి ఇప్పుడు చెప్పానుగా, చాలా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో ఏసీలు పెట్టుకుంటున్నాం. ఏసీలు ఎందుకు పెట్టుకుంటున్నారు? నేను ఈ మధ్య ఒక కార్యక్రమానికి వెళ్ళాను, అక్కడ సంగారెడ్డిలో కార్యక్రమం వెళ్తే అక్కడ మొత్తం ఏసీ హాల్. పొద్దున 10 గంటలప్పుడు కిటికీలన్నీ మూశారు, కిటికీలకు పరదాలు కట్టారు, లోపల లైట్లు వేశారు, జిగేల్మంటూ లైట్లు, ఏసీలు, ఫ్యాన్లన్నీ బందు. నేను అన్నాను, ఎందుకు మూశారు అంటే, ఇది ఏసీ హాల్ సార్, కిటికీలు తెరవచ్చు కదా. తెరవకూడదు సార్, ఇది ఏసీ హాల్, కిటికీలు తెరవ. అరే బయట చక్కటి గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, ఆనందంగా దాన్ని వద్దు సార్, ఇది ఏసీ హాల్. అరే నీ ఏసీ హాల్ చల్లకుండా, ఫ్యాన్లు ఉన్నాయి, వద్దు సార్ మాది ఏసీ హాల్ సార్, ఏసీ కంటే 1 ఇంచు కూడా తగ్గేది లేదంటాడు ఆయన. ఏమిటి ఇది విచిత్రం? ఏసీ అంటే ఏమిటి?
బయట లోపల చల్లగా ఉంటుంది, కానీ బయటకి మనకు తెలియకుండా ఎంతో వేడి వెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మనకు ఏదైనా ఒకటి రావాలంటే దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఏది చెల్లించకుండా మనకి ఏది రాదు. మనం ఆనందంగా హాయిగా ఉన్నామనుకుంటున్నాం అనుకోండి, ఎవరో కొద్దిమంది కష్టపడి ఏదో చేశారు, అప్పుడే మనకి ఈ ఆనందం లభిస్తుంది. లేదా మనమే ఎప్పుడో కష్టపడ్డామో దానికి ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఏసీని పొందుతున్నామంటే ఎక్కడో వేడి జరుగుతున్నది. ఇది గమనించాలి మనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా ఇళ్ళల్లో కిటికీలు ఉంటాయి, మూసేస్తారు. ముఖ్యంగా సాయంత్రం పూట ఏ ఇంటికి వెళ్ళినా కూడా తలుపులు కిటికీలు అన్నీ మూసే ఉంటారు. ముఖ్యంగా కిటికీలు మూసేస్తారు గాలి రాకుండా. ఒక తమాషాగా అడుగుతుంటారు ఒక ప్రశ్న, ఏమండి కిటికీలు ఎందుకు మూసేశారు మీరు అంటే, దోమలు వస్తాయి కదండి అని. అలా అడిగిన ప్రతిసారి నేను గమనిస్తాను, ఆ కిటికీలేమో మూసి ఉంటాయి, దర్వాజాలు మాత్రం తెరిచే ఉంటాయి అక్కడ. నేను అడుగుతాను, ఏమిటండి దోమలకు కిటికీలు మాత్రమే తెలుసా, దర్వాజాల నుంచి రావడానికి తెలీదా అంటే, అవు కదా అంటాడు. అంటే ఏమిటి, దోమలు కిటికీలోంచి వస్తాయి అని మనకు ఒక అభిప్రాయం. వస్తే వస్తుండొచ్చు, దానికి ఒక సమయం ఉంటుంది వాటికి కూడా. కానీ పగలంతా ఎందుకు మూసుకుంటాం అంటే, నా చెప్పే విషయం, మన ఇంటి లోపల గాలి వెలుతురు చక్కగా వచ్చేటట్టుగా మనం చేసుకున్నాం అనుకోండి, సగం రోగాలు అక్కడే పోతాయండి. చాలామంది ఏమంటారు అంటే, రోడ్డు మీద చాలా దుమ్ము అండి, ఆ దుమ్ము అంతా మా ఇంట్లోకి వస్తుంటుందండి. దుమ్ము వచ్చినా పర్వాలేదు, దుమ్ముతో పాటు ఫ్రెష్ గాలి రావాలి. అన్నీ మూసుకుంటే మన ఆలోచనలు మూసుకుపోతాయి, మన జీవితమే మూసుకుపోతుంది. నేను చెప్పే విషయం చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు, అలాంటివి ఇప్పుడు ఎన్నో చెప్తాను నేను. కానీ ఆచరిస్తే మాత్రం ఆ ఆనందాన్ని మీరు పొందుతారు. ఇంతకుముందు మనం చూసినటువంటి నాటకాల్లో పిల్లలు, చిన్న పిల్లలు ఎంత కల్మషం లేకుండా, ఎంత ఆనందంగా చెట్ట పట్టాలేసుకొని ఒక్కొక్క నృత్యం చేశారు, చూశారా? మరి మన ఇంట్లో ఇటువంటి సంబంధాలు ఉన్నాయా? ప్రతి ఇంట్లో ఈరోజు తమాషాగా అంటుంటారనమాట, ముందర టీవీ పక్కన బీబీ అంట. ఏ ఇంట్లో చూసినా. అంటే ఏమిటి, పిల్లలతో సమయం గడపడానికి తల్లిదండ్రులకు సమయం లేదే. ఎవరికి వాళ్ళు చేతులలో ఒకటి పెట్టుకొని ఉంటారు, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంటూనే ఉంటారు. ఏమంటుంటారో ఏమో అర్థమే కాదు. మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. అంటే ఏమిటి, ఒక్కరిద్దరు ఎత్తారు, ఎవరో మరి మహానుభావులు, వాళ్ళు ఎందుకు చేయెత్తారు, నిజంగానే చేయెత్తారు ఏమో మరి తెలియదు. మరి మన జీవితాల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఒక పెద్ద మనిషి ఇలాంటి సభలో తల్లిదండ్రులు ఒక మాట అడిగారట, మన ఇంట్లో పిల్లల్ని వాళ్ళంతకు వాళ్ళు పెరుగుతున్నారా, మనం పెంచుతున్నామా అని అడిగారు ఆయన. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మేము మా పిల్లల్ని పెంచుతున్నాం, వాళ్ళంతకు వాళ్ళు పెరగడం లేదు, పెంచుతున్నాం అనే వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి. చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఏమిటి, మన పిల్లలతో మనం సమయం గడపడానికి సమయం ఇవ్వలేకపోతే ఇక ఎందుకు మన సంపాదన? కాబట్టి నెలలో, కానీ వారంలో, లేదా రోజు కుదరదండి, వారంలో కూడా కుదరదండి, కనీసం 2 వారాలకు ఒకసారి కుటుంబ సభ్యులు అందరము కలిసి గుండ్రంగా కూర్చొని చక్కగా ప్రేమతో ఒకరినొకరు మాట్లాడుకుంటూ భోజనం చేయొచ్చా? ఎక్కడ చేస్తున్నాం? తండ్రి వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉంటారు, పిల్లలు లేచేసరికి తండ్రి ఉద్యోగాలకు వెళ్ళిపోతాడు. కొన్ని ఇళ్ళలో ఇటువంటి పరిస్థితి. తల్లి వస్తుంది, తల్లి కూడా ఈ రోజులలో చాలా చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు అందరూ కూడా. పిల్లల సంగతి ఏంటి? అడిగితే ఎంత కష్టపడుతున్నాం అంతా అండి, ఇదంతా కూడా మా పిల్లల కోసమే కదా. పిల్లల కోసమే, కానీ పిల్లలతో పాటు నువ్వు ఉండాలిగా. చిన్నప్పటి నుంచి చాలా ఇళ్ళల్లో పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు పెద్దగైన తర్వాత, పిల్లలు తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తున్నారు. దీన్ని మనం టిట్ ఫర్ టాట్ అనొచ్చా? అనొచ్చు. మనం ఏం పిల్లలకు నేర్పిస్తే అదే వాళ్ళు మనకి ఇస్తారు. అందుకే ఇంట్లో మనము అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. నేను ఈ స్కూల్కి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడు
బాలేంద్ర గారు అంతా కలిసే వచ్చాం. ఏమండి కార్యక్రమం మరి 3:30 గంటలు అంటున్నారు కదా, తల్లిదండ్రులు అందరూ కూడా అంతవరకు ఉంటారా? మధ్యలో ఏమైనా భోజనాలు ఉంటాయా అంటే భోజనాలు ఏముండవండి, కొద్దిగా 2 స్వీట్లు స్నాక్స్ ఇస్తామని. స్నాక్స్ అనగానే సహజంగా ఏమనుకుంటారు, మంచి గరం సమోసా ఇస్తారేమో అనుకుంటారు. కానీ మనం ఏం తిన్నాం? స్వీట్ అనగానే ఏమనుకుంటాం, ఏదో మైదాతో తయారు కానీ మనం ఏం తిన్నాం? ఇందులో బహుశా మీరందరూ కూడా పాత పేరెంట్సే. ఎందుకంటే బహుశా ఇక్కడ మీ పిల్లల్ని చదివిస్తున్నారంటే ఇక్కడ విద్యా విధానము, ఇక్కడ నేర్పించే సంస్కారాలు అలవాట్లు మీకు నచ్చే నేర్పిస్తున్నారు. చాలా అన్ని పిల్లల్ని చేర్పించారు ఇక్కడ. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సందేశం ఉన్నది మనకు. ఇచ్చింది స్వీట్ అంటే ఏమిటి? పల్లి పట్టియే కావచ్చు, కానీ పిల్లలు చూసారా చెంగున లేగ దూడల్లాగా ఎలా ఎగురుతున్నారో? ఆనందం వేస్తుంది, ముచ్చటేస్తుంది. సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు తిన్న తర్వాత పిల్లాడు చెంగున ఎగురుతాడా? చూడండి, ఆలోచన చేయండి. అంటే ఏమిటి? ఇక్కడ నేర్పిస్తున్నది ఒకటి, మన ఇంట్లో కనుక దీనికి వ్యతిరేకంగా ఉంటే పిల్లల్లో కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే పిల్లలకి ఇటువంటి వాతావరణం మన ఇంట్లో కూడా కల్పించాలి. కాబట్టి కలిసి భోజనం చేసేటప్పుడు ఇంటి మన ముందర ఎదురుగా టీవీ ఉండకూడదు, సెల్ ఫోన్లు పక్కకు పెట్టాలి. అలా కలిసి భోజనం చేసినప్పుడు పిల్లలు వాళ్ళ మనసులో ఉన్న విషయాలను బయటికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో సరిగ్గా ఆ సమయానికి వెళ్ళినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా తల్లి తండ్రి ఒక 3 పిల్లలు అందరూ కలిసి 5గురు కలిసి గుండ్రంగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా అటువంటి దృశ్యాలు మన ఇళ్ళల్లో చూడం. నేను అడిగాను, నేను వెళ్ళగానే రండి మామయ్య అని చెప్పి పిల్లలు దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, అందరు కూర్చున్నాం. నేను అడిగాను, అరే నేను వచ్చినప్పుడు మీరు అందరూ ఏదో గుండ్రంగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక అబ్బాయి, ఆ 3 పిల్లలు ఒకటి చెప్తాడు, మామయ్య ఇదిగో మీరు రాకముందే మా నాన్నగారు ఇగో ఇది మా కరెంటు బిల్లు, పోయిన నెలలో మేము ఎంత ఖర్చు పెట్టాము కరెంటు ద్వారా అని చెప్పి బిల్లు వచ్చింది కదా, దీన్ని చూపిస్తూ మనం ఏమైనా మన ఇంట్లో కొద్దిగా ప్రయత్నం చేసి ఈ నెలలో మన కరెంటు బిల్లు తగ్గడానికి ఏమైనా ప్రయత్నం చేయవచ్చా అని మా నాన్నగారు అడుగుతుంటే కరెక్ట్ అదే సమయంలో మీరు వచ్చారు అని. నేను అడిగాను, మరి మీరేం చెప్తారా నాన్న? వెంటనే ఒకడు అన్నాడు, నేను ఇక్కడ నుంచి ఏ గదిలోంచి బయటకు వచ్చినా ఆ గదిలో లైటు ఫ్యాన్ ఆఫ్ చేసేసి వస్తా, ఆ గదిలో ఎవరు లేకుంటే అని అన్నాడు. వాడి వయసు ఎంత? 4వ తరగతి, అంటే 9 ఏళ్ళు బహుశా. అంటే ఏమిటి? పిల్లల్లో ఇటువంటి ఆలోచనలు చూడండి. మనం వింటాం ఒక మాట, ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అంటారు ఇంగ్లీష్లో. మనం విద్యుత్తుని ఉత్పత్తి చేస్తామా? నీటిని ఉత్పత్తి చేస్తామా? మనం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తామా? ఇవి ఏవైనా సరే చూడండి, మనం కనుక వృధా కాకుండా కొద్దిగా దాన్ని ఏమంటాం, మనం సేవ్ అంటే పొదుపు చేసుకున్నాం అనుకో, తక్కువగా జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోండి, అది మనం ఏ విధంగా మనం ఎంతెంత జాగ్రత్త పడతామో అంతగా మనం దాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాం. అందుకే విద్యుత్తుని మనం ఆదా చేస్తే దాని అర్థం అంత విద్యుత్తు నువ్వు ఉత్పత్తి చేసినట్టే. ఆ విద్యుత్తు ఎవరికో ఒకరి యొక్క నిరుపేద ఇంట్లో ఆ విద్యుత్తు దీపం వెలిగించవచ్చు, మనం ఆదా చేసిన విద్యుత్తు. అంటే ఏమిటి? చిన్న చిన్న పనుల ద్వారా మన ఇంట్లో మనము మన పిల్లలకు, మన పిల్లలతో పాటు మనము మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక చక్కటి ఉదాహరణగా నిలబడవచ్చు. నీటి గురించి వింటూ ఉంటాం, నీటి పొదుపు, చుక్క నీటి బొట్టు మనకు ఎంతో ముఖ్యమైనది అని చెప్పి అంటుంటాం. మరి ఇళ్లలో మనం నీళ్లు వృధా చేస్తున్నామా లేదా? నేను చాలా ఇళ్లలో చూస్తాను, ముఖ్యంగా అమ్మ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు, నేను మీకోసమే చెప్తున్నానమ్మా. కొందరి ఇళ్లలో చెట్లు ఉంటాయి, కొందరి ఇళ్లలో బోర్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఆ బోరుకి పైపు పెట్టేసి నీటిని ఇలా కొడుతూ మొత్తం దాన్ని శుభ్రం చేస్తుంటారు. ఒక చెట్టు ఆకు అక్కడ పోకుండా ఉంటుంది, అది దాన్ని పట్టుకొని ఇట్లా పొట్లాడుతుంటారు. ఆ చెట్టు ఆకు పోయేంత వరకు ఆ చెట్టు ఆకుని ఇలా తీసి అలా పడేయవచ్చు. కానీ ఆ నీటితో చూస్తుంటాం ఎంత వృధా అవుతుంటుంది. ప్రయత్నం చేయవచ్చా?
నీరు ఒక్కొక్క చుక్కని మనం పొదుపు చేస్తే రేపొద్దున మీ పిల్లలు మన వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు మా అమ్మ నాన్నలు ఆ రోజు నీటి గురించి అంతగా పొదుపు చేశారు కాబట్టి ఈరోజు మనం తాగుతున్నాం ఇంతగా అని చెప్పి అనుకుంటారు. లేకుంటే ఏమవుతుంది? మీ పూర్వీకులు లేదా మన పూర్వీకులు ఏనాడు నీటిని కొనలేదు. అంతెందుకు, ఒక 30 సంవత్సరాల క్రితం నేను అప్పుడు బహుశా ఎంత ఇంటర్మీడియట్ చదువుతున్నానేమో, 30-40 సంవత్సరాల క్రితం ఏమండి, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర అనేది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి, దించండి. దాంట్లో శివ గోవింద గోవింద అని ఆ పాటలు తత్వాలు చెప్పుకుంటుంటాడు ఆయన, కాలజ్ఞానం చెప్తుంటాడు. అందులో ఒక మాట నీటిని కొంటారు అని వస్తుంది. అప్పుడు ఆశ్చర్యంగా పోయినాం. నీటిని కొంటారా ఎవరైనా? నీళ్ళను కూడా కొంటారా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రతిరోజు? అంటే ఎక్కువ కాలం పట్టదండి. మనం గనక ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే రేపొద్దున, రేపంటే రేపే కాదు, కొద్ది రోజుల తర్వాత లేదా మీ పిల్లలు మన వయసుకు వచ్చేసరికి వాళ్ళు స్నానం చేయడానికి కూడా రోజు నీళ్లు కొనాల్సి వస్తుంది. నేను చెప్పేది అబద్ధమైతే మీరు రాసి పెట్టుకోండి. ఒక 20 సంవత్సరాల తర్వాత, నేనేం కాలజ్ఞానం చెప్పట్లేదు, కానీ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా అలా అనిపిస్తుంది. ఈ పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలి? చిన్న చిన్న విషయాలు. చాలామంది ఇళ్ళల్లో ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉంటుంది. చాలామంది ఇళ్ళలో ఉంటుంది, మన ఇళ్ళలో కూడా వాటర్ ఫిల్టర్ ఉన్న వాళ్ళు చేయొద్దండి, ఏమనుకోకండి, దించండి. చాలామంది ఉన్నారు, కొద్దిమంది ఎత్తలేదు అంతే సిగ్గుపడి. ఆర్ఓ వాటర్ ఫిల్టర్లో నీళ్లు వేస్ట్గా పోతూ ఉంటాయి. మనం ఓపిక చేసుకొని ఆ నీటిని పట్టుకొని దాన్ని పాత్రలు తోమడానికి, ఇల్లు తుడవడానికి వాడుకోవచ్చా చెప్పండి? అంత ఈ రోజులలో ఎవరు చేస్తాడు? మనమే చేయాలి. మనం చేయకపోతే ఇలా నీటిని వృధా కాకుండా దాన్ని వృధా చేస్తూ పోతే నేను చెప్పిన మాట, ఇంతకుముందు చెప్పిన మాట నిజం కాబోతుంది. స్నానం చేస్తూ ఉంటాం. స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో వాడేటువంటి దాని మగ్గు సైజు కొద్దిగా చిన్నది పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే స్నానం చేసేటప్పుడు రోజు 1 లీటర్ 2 లీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. ఇవన్నీ మనం కొలత పెట్టలేం, లెక్క పెట్టలేం, కానీ అందరం చేసే ప్రయత్నం కారణంగా చాలా గొప్ప మార్పు వస్తుంది. సముద్రం ఎలా ఏర్పడుతుంది? ఒక్కొక్క నది వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రం ఏర్పడుతుంది. మరి నది ఎలా ఏర్పడుతుంది? ఒక్కొక్క వాగు వంకలు కలిస్తే నది. మరి వాగు వంకలు అలాగా మనం లెక్కిస్తే చివరికి వచ్చేది ఏంటి? చుక్క చుక్క వర్షపు నీరు. అంటే ఏమిటి? అదే వర్షపు నీరు ఒక్కొక్క చుక్క సముద్రమైంది. అలా మనమందరం కూడా ఈరోజు దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఈ విధంగా ప్రయత్నం చేయడం కోసం అనేక రకాల ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా మన యొక్క భవిష్యత్తుని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని చక్కగా వాళ్ళకు ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని మనం ఇవ్వాలనుకుంటే నిజంగా ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి. అన్నిటినీ ఆదా చేయాలి, డబ్బును కూడా ఆదా చేయాలి. నేనంటాను, మాటలు కూడా ఆదాగా మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడొద్దు. చక్కగా మనం మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనతో స్నేహం చేయగలగాలి. మీరు డబ్బులు ఆదా చేయమన్నారు, మాటలు కూడా ఆదా మాట్లాడమన్నారు, అంతే తక్కువగా మాట్లాడమన్నారు. కాబట్టి మేము దర్వాజం మోసుకుంటున్నాం, ఎవరితో పక్కన వాళ్ళతో మాట్లాడతలేమని అంటున్నారేమో. తప్పు. అందరితో కలగలుపుగా ఉండాలి. అందుకే కనీసం 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 ఇండ్ల వాళ్ళని మన ఇంట్లోకి పిలిచి ఒక చక్కటి భజన కార్యక్రమం అంటామా, ఒక సత్సంగం అంటామా, ఒక పిచ్చాపాటి కార్యక్రమం అంటామా, అందరం కలిసి మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక పేపర్లో ఒక న్యూస్ చూశాను. అక్కడ ములుగు జిల్లానా లేకుంటే టేకులూరు మండలం, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గ్రామం వాళ్ళందరూ కూడా మొత్తం గ్రామం బహుశా మీరు పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో నేను చూశాను. గ్రామం మొత్తం అంతా కూడా ఇళ్ళకు తలుపులకు తాళాలు వేసుకొని, ఇళ్ళలో రకరకాల వంటకాలు అవి ఇవన్నీ తీసుకొని అందరు కలిసి ఊరి బయట ఒక మామిడి తోట ఉంటే ఆ తోటలో అందరూ ఎంతమంది 240 కుటుంబాలు ఉంటే అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఊరంతా పండగ చేసుకున్నారు. ఏం పండగ? వనభోజనాలు అంటూ ఉంటాం కదా, అట్లాంటి పండగ వాళ్ళు అక్కడ ఆ తోటలో చేసుకున్నారు. మీరు చూసే ఉంటారు బహుశా. ఎందుకలా?
మనకు ఆ మధ్యకాలంలో కరోనా అనే ఒక వ్యాధి వచ్చి మనకు ఎన్నో విషయాలు నేర్పించిపోయింది. కరోనా వచ్చింది కానీ చాలామంది చనిపోయారు, కానీ ఉన్న వాళ్ళకైతే కరోనా చాలా మంచి మంచి విషయాలు నేర్పించిపోయింది. మనం నేర్చుకొని ఉంటే ఏమిటది? ఆపదలో అక్కరకు వచ్చేవాడు ఎవరు? పక్కింటి వాళ్ళే, పోలీసు వాళ్ళు కాదు, ఇంకెవరో కాదు. కానీ మన పక్కింటి వాళ్ళతో, చుట్టుపక్కల వాళ్ళతో అటువంటి సత్సంబంధాలు, మంచి బంధాలు, మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో మనం జీవించలేకపోతే ఇంకెక్కడ ఉంటాం మనం? కాబట్టి ఈరోజు మన పాఠశాలలో మనం ఏవైతే విద్యార్థుల ద్వారా ప్రదర్శనలు చూసామో ఇవన్నీ కూడా మనకు ఒక సందేశం ఇస్తున్నది. ఏంటంటే మార్పు రావాలి. ఒక నాటకంలో చివరిగా చూపించారు, మార్పు రావాలి. ఎవరిలో మార్పు రావాలి? నీలో నాలో కూడా, మనందరిలో రావాలి. ఇట్లాగే ఒక పెద్ద మనిషి ప్రపంచంలో మంచి మార్పు కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు చేయెత్తండి అని అడిగితే అందరూ చేయెత్తారట. ఎవరు దీనికోసం మారుతారు అని చెప్పి అంటమంటే చాలా కొద్దిమంది చేయెత్తారట. అంటే ఏమిటి? ఇంతకుముందు మనం శివాజీ నాటకం చూసాం, శివాజీ గురించినటువంటి ఒక మంచి పౌరుషమైనటువంటి ఒక ప్రదర్శన చూసాం. చాలామంది అంటుంటారు, ఈ దేశం బాగుపడాలంటే మళ్ళీ శివాజీ మహారాజు పుట్టాలి. కరెక్టే. ఎవరింట్లో పుట్టాలి? పక్కింట్లో పుట్టాలి. ఎందుకు పక్కింట్లో? మన ఇంట్లో పుడితే ఆ కష్టాలని మనం ఎక్కడ భరిస్తాం? కానీ సుఖం కావాలి, బాగుండాలి, కానీ మనం మాత్రం దాంట్లో కష్టంలో పాలు పంచుకోకూడదు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇక్కడ మనం సందేశం ఏమిటంటే మనలో కూడా మార్పు రావాలి. వాస్తవంగా నేను మీకు ఇవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే నేను చెప్పేదానికంటే మీరు ఎక్కువగా ఇప్పటికీ పాటిస్తుండొచ్చు, నాకు అభిప్రాయం. నేను చెప్పేవాడి చాలామంది మీరు ఇప్పటికే పాటిస్తుండొచ్చు. కానీ ఇంకో చిన్న విషయాలు ప్రయోగం చేయొచ్చు. మనం ఇంట్లోకి రాగానే మనం ఎట్లయితే చెప్పులు వదులుతాం, మనకు బైక్ ఉంటే బైక్ ఒక చోట పెడతాం, బైక్ పార్కింగ్ అంటాం. అట్లా మన ఇంట్లోకి రాగానే సెల్ ఫోన్ పార్కింగ్ అని పెట్టుకోవచ్చా? చూడండి, అనుకుంటే సాధ్యమే. ఎందుకు సెల్ ఫోన్ ఎక్కడికి పోయినా ప్రతి చోటి? అరే మీరు అంటున్నాను అనుకోవద్దు, చాలా చోట్ల చాలా ఇళ్లల్లో అమ్మ వాళ్ళ తల్లులు వంట ఎట్లా చేస్తున్నారు, చెప్పు సీతక్క ఏం సంగతి అని చెప్పి. అంటే ఏమిటి? మగవాళ్ళైతే మూత్రశాలకు పోయేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటే లోపలికి పోతారండి. అంతగా ఏముందండి? అంత అర్జెన్సీ ఏముంటుంది? తమాషాగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి మన జీవితాలు ఎంత దుర్భరంగా తయారయ్యాయి. రోడ్డు మీద వెళ్తుంటే బండ్ల మీద చూస్తుంటాం, అందరూ డ్రైవింగ్ చేసేవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటారు, బండి నడిపించేవాళ్ళు. కొద్దో గొప్ప నయం ఏమిటంటే వెనక భర్త బండి నడిపిస్తుంటే వెనక తల్లి ఆయన చెవులో సెల్ ఫోన్ పెట్టి మాట్లాడిస్తుంటుంది. కొద్దో గొప్ప నయం అది. ఇవన్నీ ఏమిటి? ఆ మాత్రం కొద్దిగా ఆగి, ఒక చోట ఆగి చక్కగా మాట్లాడి తర్వాత సెల్ ఫోన్ పక్కకు పెట్టుకొని మళ్ళీ నడిపించవచ్చు కదా. అంతగా మునిగిపోయేదేముంది అంటున్నా. కొద్దిగా పొరపాటు జరిగితే నిజంగా మన జీవితమే మునిగిపోతుంది. ఎంతమందిని చూడలేదు? ఆ కోట్ల మందిలో మనకేమవుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళకే అవుతున్నట్టుగా కనబడుతున్నది. అంటే ఏమిటి? రూల్స్ ఆర్ ఫర్ ఫూల్స్ అని కొద్దిమంది అంటుంటారు. తప్పు. రూల్స్ అనేటువంటివి మన యొక్క దేశభక్తిని చాటుతాయి. రూల్స్ పాటించడం అనేటువంటిది మనం ఈ భూమి బిడ్డలుగా ఈ దేశం ఏమంటే మనం రాజ్యాంగంని మనం గౌరవించే వ్యక్తులైతే నిజంగా మనం ప్రతి రూల్ని పాటించాలి. రూల్ అనేటువంటిది మన కోసమే కాదు, ఇతరుల యొక్క క్షేమం కోసం ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా కూడా ఒక డిసిప్లిన్తో నడుస్తుంది. చూడండి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు, ఇవన్నీ ఎక్కడైనా ఏమైనా యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఎందుకు? ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతి ప్రకారం జీవిస్తున్నాయి, పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తున్నాయి. మనం కూడా మన జీవితంలో ఈ పద్ధతులను పాటించాలి. చూడడానికి చిన్నగా ఉంటుంది, చూడడానికి వింతగా అనిపిస్తుండొచ్చు, కానీ చాలా ముఖ్యమైనది. నేను ఇవి చెప్తున్నానంటే నిజంగా ఎక్కడో నేను చూసే చెబుతున్నాను. చెత్త ఎక్కడ పారవేయాలి? చెత్త ఎక్కడ పారవేయాలంటే చెత్త బుట్టలో. కరెక్టే, కానీ జిహెచ్ఎంసి వాళ్ళు మనకు చెత్త బుట్టలు పెట్టి ఉంటారు అక్కడక్కడ పెద్ద పెద్ద కుండీలు. మీరు గమనించండి, చెత్త కుండీ ఖాళీ, లోపల ఖాళీ, చెత్త కుండీ చుట్టూ. నేను చెప్పింది కరెక్టే, మీరు కూడా ఎక్కడైనా చూసింటే ఒకసారి చేయొద్దండి. అయ్య బాబోయ్, చూడండి,
దీనికి కారణం ఎవరు? మనం కాదనొద్దు, మనమే. ఇంట్లో ఇచ్చినటువంటి చెత్త మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టుకుంటాం, బైక్ తీసుకొని అలా వెళ్తాం. ఆ చెత్త కూడా అక్కడ ఉండగానే ఇక్కడి నుంచే మన కపిల్ దేవ్ కనుక బౌలింగ్ వేసినట్టుగా, లేకుంటే సచిన్ టెండూల్కర్ కనుక బ్యాటింగ్ చేసి అట్లా వేస్తాడు. చక్కగా పోయి అది కుండీలో పడుతుంది. అది ఎందుకంత ఆత్రం? కొంచెం దగ్గరికి వెళ్ళి దాంట్లో వేసి వెళ్ళిపోవచ్చుగా. అదే నియమం అంటే. ఎవరో చూసినప్పుడు నియమాలు పాటించడం కాదు. ప్రతి ఒక్కరూ కూడా నేను చూస్తున్నాను కదా, నాలో ఉన్నటువంటి అంతరాత్మ నన్ను చూస్తుందిగా అనేటువంటి ఒక ఆ స్పృహతో మనం కనుక జీవించినట్టయితే మన జీవితాలు, మన భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా మళ్ళీ ఈ దేశము ఆ వైభవ స్థితికి వెళ్తుంది. అందుకే చెప్పాను, ఆ దేశం యొక్క ప్రజలు ఎలా జీవిస్తారో ఆ దేశం యొక్క భవిష్యత్తు అలా ఉంటుంది. ఒక ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు, ఇంకొక మంత్రులు, వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరండి. ఎందుకంటే వాళ్ళైనా ఏదైనా చేయాలంటే మనందరి సహకారం ఉండాలి. ప్రధానమంత్రి గారు ఎన్ని సంవత్సరాల నుంచి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఎక్కడైంది స్వచ్ఛ భారత్? భారత్ స్వచ్ఛమైంది? మారుతున్నాం, మనం చాలా మారుతున్నాం, చాలా గొప్పగా మారుతున్నాం, కానీ ఇంకా ఎంతో మారాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనలో చాలా చైతన్యం వస్తూ ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా హాళ్ళలో ఒకటే దమ్ములు కొట్టేది. దమ్ములు అంటే సిగరెట్ తాగేది. సినిమా హాల్ మొత్తం వాసన. కానీ ఈరోజు అలా లేదు పరిస్థితి. మారాం మనం, ఇంకా మారాలి. 2020లో కరోనా వచ్చినప్పుడు అందరికి ఎక్కడికక్కడ లాక్డౌన్ అన్నారు, ఎక్కడికక్కడ అయిపోండి అన్నారు. అయిపోతే మరి ఎట్లా జీవితం సాగేది? అందరం ఎన్నో కష్టాలు పడి ఒకరికొకరు సహకరించుకున్నాం. రక్తం లేకుంటే రక్తం ఇచ్చాం, ఆక్సిజన్ ఇచ్చాం, భోజనం పెట్టాం. ఆ వలస కార్మికులు అటు మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్తుంటే చెప్పులు ఇచ్చాం, గొడుగులు ఇచ్చాం. ఇవన్నీ ఏమిటి? మనలో వస్తున్నటువంటి ఒక మార్పుకి నిదర్శనం. తోటి వ్యక్తి అంటే నా చుట్టూ ఉన్నట్టు ఒక నాలాగా జీవించే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను? ఈ భావన మనలో వచ్చింది. ఇది రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. ఒకటైతే అందరం తప్పకుండా చేస్తున్నాం. మనం రోడ్డు పైన వెళ్తుంటే ఎవరైనా బండి నడిపిస్తూ ఆ సైడ్ స్టాండ్ కనుక కిందికి ఉంటే మాత్రం అన్న స్టాండ్ 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 అనేది అందరూ అంటున్నారు. అదైతే పక్కా. అక్కడి వరకైనా కొద్దిగా ముందుకెళ్దామా, బండి స్టాండ్ తీయండి, కొంచెం నడపండి అంటే ఏమిటి? ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చైతన్యాన్ని కొంచెం గేరు వేసి దీని వేగం పెంచాలి. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా నా వంతు కర్తవ్యంగా నేనేమైనా సహాయం చేయగలుగుతానా? నా ద్వారా ఎవరికి ఎటువంటి కష్టం లేకుండా నేను జీవించగలుగుతానా? నా ధర్మాన్ని, నా సంస్కృతిని నేను గర్వంగా ఆచరించగలుగుతానా? ఇప్పుడు చూశాను నేను పిల్లలు ఎంత చక్కగా, అసలుకు ఈ ఆడపిల్లల్ని చూస్తుంటే ఈ స్కూల్లో ఆ లక్ష్మీదేవే వివిధ రూపాల్లో తాండవం చేస్తుందా అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆ లక్ష్ములందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కరు కూడా జీన్స్ ప్యాంట్లలో అక్కడ ఇక్కడ, అది కూడా జీన్స్ ప్యాంటుగా, చిరిగిన జీన్స్ ప్యాంటు కాదు, ఏ జీన్స్ ప్యాంటు లేవు. మరి ఎవరికైనా బాధ వేసిందా? మన పిల్లలు అలా గజ్జలు వేసుకొని గల్లు గల్లు మన అలా తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ సంస్కృతి యొక్క గొప్పతనం చూడండి. ఇటువంటి సంస్కృతి మన దగ్గర ఉండగా ఎందుకో ఆ విదేశీ సంస్కృతులకు మనం అదేమో వెర్రులు చాస్తున్నామేమో అర్థం కాదు. ఎక్కడ చూసినా ఫారిన్ కల్చర్. మనకేమొస్తుంది? పుట్టినరోజు పండుగకు మనం ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా చాలా ఇళ్లల్లో ఆ కేకులు పెడుతున్నారు, కేకుల మీద దీపాలు పెడుతున్నారు. దీపాలు అందరినీ పిలిచి నా పిల్లవాడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా ఆర్పేసుకుంటున్నాడు చూడండి అని వచ్చి పిలిపించి వాళ్ళతో ఆర్పిచ్చేస్తున్నారు. ఇది ఎక్కడి సంస్కృతి? చిన్న పిల్లని అడగండి, ఎవరైనా చెప్తారు దీపం వెలిగిస్తే మంచిదా, ఆర్పితే మంచిదా? మరి ఎందుకు ఆర్పుతున్నాం మనం? ఎందుకు వెలిగించలేకపోతున్నాం? పక్కింటి మన చిరంజీవి, మన హీరో గారో, లేకుంటే మన నాగార్జున గారో, లేకుంటే మన అల్లు అర్జున్ గారో ఏదో చేశారు, మనం కూడా చేశాం. ఇది కాదు కదా. వాళ్ళు సినిమాలలో నాటకం వేస్తుండొచ్చు, యాక్షన్ చేస్తుండొచ్చు, అది నిజము కాదు. థమ్సప్కి యాక్షన్ లేకుంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి మహేష్ బాబు గారికి ఏమండి మీ పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వస్తే మీరు థమ్సప్కి ఏదో తాపిస్తారు అంటే, అయ్యయ్యో భలే ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారండి, నేను కొబ్బరి బొండం కదా తాపిచ్చేది. మరి థమ్సప్ మనం ఎందుకు తాగుతాం?
బిర్యానీకి కోకోకోలాకు సంబంధం ఉందా? అసలు ఈ బిర్యానీ పుట్టినప్పుడు ఈ దేశంలో కోకోకోలా ఉందా? మరి బిర్యానీకి కోకోకోలాకి లింక్ ఎందుకు పెడుతున్నావు? మనం పిచ్చిగా తాగుతున్నాం. లేదండి, బిర్యానీ తిన్న తర్వాత కోకోకోలా తాగితే బాగా అరుగుతుందండి. ఏంది అరిగేది? నీ పేగులు. తెలీదా మనకు? అంటే అడ్వర్టైజ్మెంట్లో ఏది చూపిస్తే అది కరెక్ట్ అనుకోవడం. నాకు బాగా గుర్తు, కోల్గేట్ పేస్ట్ అప్పటికి ఉంది, ఇప్పటికీ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పైల్వాన్ వచ్చేవాడు, ఇంకొక ఆయన. ఆ కోల్గేట్ పేస్టు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండేదంటే, ఆయన పెద్ద పెద్ద బండలు ఎత్తేవాడు, కానీ పళ్ళు ఏదో కొరుకుదా అంటే పళ్ళు మాత్రం గట్టిగా. కారణం, ఈయన బొగ్గుతో తోముతున్నాడు. ఇప్పుడు అదే కోల్గేట్ పేస్టు మీ 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 పేస్టులో ఉప్పు ఉందా, బొగ్గు ఉందా, తొక్క ఉందా అని అడుగుతుంటాడు. మనం చూస్తున్నాం, నాది కోల్గేట్ వేద, నాది కోల్గేట్ అని. ఏమిటిది విచిత్రం? ఏది చూపిస్తే అటు వెళ్ళిపోవడమే. ఆలోచించాలి. అందుకే టీవీలలో, సినిమాలలో హీరోలు, హీరోయిన్లు ఏది చేస్తారో అదంతా కూడా వాస్తవాలు అని గ్రహించండి, వాస్తవాలు కాదని గ్రహించండి. మన పిల్లలకి మనమే రియల్ హీరోస్. ఇంట్లో తల్లి తండ్రికి మించినటువంటి హీరో ఇంక ఎవరున్నారండి? మనం ఎలా జీవిస్తే మన పిల్లలు అలా జీవిస్తారు. నాకు మీ అందరి ముందర ఒక కోరిక ఉంది. ఆ కోరికని చివరిగా కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళంతా ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తాను. ఏమిటంటే, రాబోయే రోజులలో మన పిల్లలకి ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, శివాజీ, రాముడు, శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళని గొప్ప గొప్ప మహానుభావుల గురించి ఎలాగైతే చెప్తే నువ్వు అలా తయారు కావాలరా అని మన పిల్లల్ని ఎలాగే భుజం తట్టి లేపుతుంటామో, నేనేమంటానంటే అటువంటి వ్యక్తులు మీరే అయి వాళ్ళకు చూపించాలి అని నా కోరిక. ఆ విధంగా కావాలంటే మనం ఎంతో ప్రయత్నం చేయాలి. రేపు పొద్దున ఇటువంటి సమావేశంలో మీ పిల్లలు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో అని చెప్పగలగాలి. మై మదర్ ఈజ్ మై డివైన్ మదర్ అని చెప్పగలగాలి. అలాగ మనం జీవించినప్పుడే మనం ఈరోజు చూసినటువంటి అనేక రకాల కార్యక్రమాల యొక్క సార్థకత వస్తుంది. కాబట్టి నేనేవో శుద్ధులు చెప్పినాను అనుకోకండి. మీ మీద, మీ పిల్లలపైన, మనందరిపైన ఉన్నటువంటి ఒక అవ్యాజమైన ప్రేమ కారణంగా మీకు ఇటువంటి మంచి విషయాలు, నాకు తోచినట్టు ఒక 4 మంచి విషయాలు చెప్పాలనిపించింది. ఇటువంటి విషయాలను కూడా ఎంతో చక్కగా ఓర్పుతో, నేర్పుతో చక్కగా మీ అందరికీ కూడా ఈ పాఠశాలలో ఆచరణలో పెట్టినటువంటి ఈ యాజమాన్యానికి, ఇటువంటి చక్కటి కార్యక్రమానికి, ఇంకా తర్వాత కూడా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు, అవన్నీ ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పి నేను మళ్ళీ మీకు ఇంకా చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అవన్నీ కూడా తిలకిద్దాం. వాటి నుంచి వచ్చేటువంటి సందేశాన్ని మనం స్వీకరిద్దాం, మన జీవితంలో ఆచరిద్దాం. ఇటువంటి యాజమాన్యానికి మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నమస్కారం. ధన్యవాదాలు సార్. సార్ ప్లీజ్ సార్, వన్ మోర్ ప్రొఫెషన్స్ ఇస్ దేర్. ఎం సాత్విక్ గౌడ్ ఫ్రమ్ భగత్ సింగ్ హౌస్. He secured 505 marks. శ్రీధర్జీని 18వ తారీఖు అంటే ముందు ఇలా వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి, మీకేమైనా అవకాశం ఉంటుందా మన పాఠశాల సందర్శించడానికి అని. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇంతవరకు ఎప్పుడు ఎవరిని పిలవలేదు. మనం తేజేంద్ర గారు అన్నారనమాట, ఒకసారి పిలవచ్చు కదా. శ్రీధర్జీ గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 1994-97లో ఎంసీఏ పూర్తి చేశారు. మనందరికీ తెలుసు 2000 సంవత్సరానికి ముందు Y2K అనేవారు. అంటే కంప్యూటర్ పరిజ్ఞానం కొంచెం అంటే అక్షరాలు ఉన్నా కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి. అలాంటి సమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంసీఏ పూర్తి చేశారు, టాపర్గా పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ ఆ రోజుల్లో ఎంసీఏ అంటే టాప్ యూనివర్సిటీసు పూణే యూనివర్సిటీ, జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ఎన్ఐటీస్ కూడా వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను తమ్ముడు తేజేంద్ర మేము 1983 నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం. అంటే మేము చదువుకుంటున్నప్పటి నుంచి కూడా హోమ్ ట్యూషన్ చెప్పుతూ చదువుకున్నాం. 89లో మేము ఒక కోచింగ్ సెంటర్ పెట్టాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ స్టాట్స్. మేము ఎంసీఏ కోచింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. 1990 ఆ ప్రాంతంలో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 40 సీట్లు ఉండేవి. ఆ 40 సీట్లలో 30 సీట్లు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఉండేవి, 10 సీట్స్ వేరే రాష్ట్రాల వాళ్ళకు ఉండేవి. ఆ 30 సీట్లలో 20 సీట్లు మెరిట్ ఉండేవి, 10 సీట్లు రిజర్వ్డ్ కేటగిరీ ఉండేది. అంటే ఓపెన్ కేటగిరీలో రావాలంటే 20 ర్యాంక్ లోపు వస్తేనే వచ్చేది. అలాంటి ఇన్స్టిట్యూషన్కి మన కోచింగ్ సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం అయితే 10 మంది కూడా సెలెక్ట్ అయ్యారు. ప్రతి సంవత్సరం ఇంచుమించు 5 సెలెక్ట్ అవుతూ ఉండేవారు. అందుగురించి దాని ఇంపార్టెన్స్ అనేది మాకు తెలుసు. 1997లో ఎంసీఏ పూర్తయినప్పుడు బయటకు రాగానే హ్యూజ్ ప్యాకేజ్తో చాలా ఆర్గనైజేషన్స్ తీసుకునేవారు. అలాంటిది అదంతా వదిలేసి సమాజం కోసం సామాజిక కార్యకర్తగా ప్రచారక అంటే వివాహం చేసుకోకుండా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన వాళ్ళు అంటారు. ఇది స్వామి వివేకానంద చెప్తారనమాట. దేశం బాగుపడాలంటే 3 రకాల కార్యకర్తలు కావాలి అని చెప్తారు స్వామి వివేకానంద. ఒకళ్ళు కాషాయ ధారణ ఉన్న కార్యకర్తలు, అంటే స్వయం సేవకులు, అంటే కాషాయ ధారణ ఉన్న సన్యాసులు. వాళ్ళు వివాహం చేసుకోరు, కాషాయ వస్త్రధారణ ఉన్న వాళ్ళు ఉంటారు. రెండోది వివాహం చేసుకోకుండా కాషాయ వస్త్రధారణ కాకుండా మామూలు వస్త్రధారణ ఉండాలి. ఎందుకు చెప్తారంటే మన ఇంటికి కాషాయ వస్త్రధారణ ఉన్న స్వామీజీ వచ్చినప్పుడు మన ఇంట్లో ముందు రూమ్లో కూర్చోబెడతాం, పాదపూజ చేస్తాం, అంతేగాని వాడిని లోపలికి డైనింగ్ టేబుల్ వరకు కూడా తీసుకురాం. ఎందుకంటే ఆయన మహానుభావుడు, అక్కడే కూర్చుని మనం అన్ని సపర్యలు చేస్తాం. అందుగురించి గృహంతో ఆత్మీయ సంపర్కం సత్సంబంధాలు ఉండాలంటే కాషాయ వస్త్రధారణ లేని సన్యాసులు కూడా కావాలని వాళ్ళే ప్రచారకులు. ఈ 2 రకాలు అనమాట. సన్యాసులు 2 రకాలు, ఒకళ్ళు కాషాయ వస్త్రధారణ ఉన్న సన్యాసులు, రెండో వాళ్ళు మామూలు వస్త్రధారణ ఉన్న సన్యాసులు. ఆయన ఒక సన్యాసి, కాకపోతే ఏంటంటే కాషాయ వస్త్రధారణ వేసుకోలేదు. ఇక మూడో వాళ్ళు ఎలా ఉండాలంటే కార్యకర్తలు అని చెప్తారు. ఏంటంటే గృహస్థు, అంటే ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటూ సమాజం కోసం కొంచెం ఆలోచించాలి. అలాంటిది నేను అట్లాంటి కార్యకర్తను అనమాట. నేను ఇంచుమించు 2010 నుంచి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది, అంతకుముందు లేదు. అది కూడా తేజేంద్ర గారు 2005లో ఇక్కడ ఒక క్యాంప్ జరిగింది, పిల్లలకి ట్రైనింగ్ క్యాంప్ అండి, పిల్లలకి సంస్కారం నేర్పుతాం అని అడిగినప్పుడు నేనైతే వద్దంటే వద్దన్నాను. నేను అసలు ఇస్తానికి ఇష్టపడలేదు. తేజేంద్ర గారే చెప్పారు ఇద్దాము అని. నేను ఎందుకు ఇద్దామని లేదంటే ఏదో చెబుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, పాన్పరాగు. మనమేమో పాఠశాలను ఒక గుడిలాగా పవిత్రంగా చూస్తున్నాం. ఎవరో వస్తారు, ఆ గుట్కా ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు ఇట్లాంటివి అన్నీ ఉంటాయంటే మాది అట్లా ఉండదండి అన్నారు. నేను నమ్మనండి అన్నాను. అయితే తేజేంద్ర గారే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాను. తేజేంద్ర గారే ఇద్దామని చెప్పి పిలిచినాక అప్పుడు చూసి వాళ్ళ సంస్కారం అది నచ్చినప్పుడు వాళ్ళు చూసి మీకు నచ్చిందా అంటే నచ్చిందన్నాను. అప్పుడు మీరు ఇంటి నుంచి వచ్చే దారిలో వాత్సల్య సింధు అని మామూలు సామాన్య భాషలో దాన్ని ఆర్ఫనేజ్ అంటాము, ఇక్కడ ఈ భాషలో నిరాశ్రిత బాలుర ఆవాసం. అన్నదానం సుబ్రహ్మణ్యం గారని ఒక ప్రొఫెసర్ అనమాట. ఆయన బాలేంద్ర గారు మీరు వచ్చే దారిలో ఒక నిరాశ్రిత బాలుర ఆవాసం ఉంది, మీరు ఎలాగూ ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ పిల్లల గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుందండి, అందుకని ఆ బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుందంటే 2008 నుంచి ఈ వాత్సల్య సింధు నిర్వాహక కమిటీలో నేను ఉన్నాను. ఆ సేవా భారతి తెలంగాణలో జరిగే సేవా కార్యక్రమాల్లో కమిటీ మెంబర్గా నేను 2008 నుంచి ఉన్నాను. ఆ కమిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. మన టీచర్లు కూడా నచ్చి ఆ సేవా భారతి ఒక 5 పాఠశాలను నిర్వహిస్తుంది. ఆ టీచర్లకు కావాల్సిన ఓరియంటేషన్ కోసం మన సెప్టెంబర్ 23 నుంచి 25 3 రోజుల కార్యక్రమం జరిపితే మన దగ్గర నుంచి 5 టీచర్లు వచ్చి వాళ్ళకి ఓరియంటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఎలా చెప్పాలి, ఎట్లా చెప్తే బాగుంటుందని ఆ పాఠశాలల నిర్వహణ కోసం అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, సబ్జెక్టులు ఎలా చెప్పాలి, దాని గురించి పరిజ్ఞానం అనేది 3 రోజులు పూర్తిగా 3 రోజులు సమయం ఉండి మన టీచర్లు కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చింది ఈ సామాజిక కార్యక్రమంలో. ఎందుకు చెప్తున్నానంటే నేను శ్రీధర్జీ చాలా బిజీగా ప్రాంత ప్రచారక అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతిదీ కూడా ఆయన కనుసన్నలో జరుగుతూ ఉంటుంది. ప్రతి చోటకి ఆయన వెళుతూ ఉండాలి. సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలో నేను చెప్పాను ఒకసారి మీరు వస్తే బాగుంటుంది మా స్కూల్ని పర్యటన చేస్తే అని. అలాంటిది మేము అక్కడ ఇంచుమించు 4ంటికి బయలుదేరాము, ఇంటికి వెళ్ళేదానికి 10:30 అవుతుందో 11 అవుతుందో. ఇన్ని గంటల సమయం మన కోసం వచ్చి మన మీద ప్రేమతో మన విద్యార్థుల్ని దీవించడానికి ఆశీస్సులు అందించడానికి వచ్చిన శ్రీధర్జీకి ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు శ్రీధర్జీ మా పాఠశాల వచ్చినందుకు.
అయితే మొన్న శ్రీధర్జీని 18 వెళ్ళినప్పుడు బాగానే ఉంది, మీరు స్కూల్ నడుపుతున్నారు, మరి మీ తర్వాత చూసుకునే వాళ్ళు ఎవరు అండి అన్నారు. అదే విషయాన్ని ఈ స్కూల్ కూడా 2000 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు మా పెద్దబాబు ఎల్కేజీ వచ్చినప్పుడు నేను వేరే ఏదో స్కూల్లో వేద్దామన్నప్పుడు తమ్ముడు తేజేంద్ర అన్నాడు, అట్లా ఎట్లా అవుతుంది, మనమే వీడి గురించి స్కూల్ పెడదామని స్కూల్ తన ప్రోత్సాహమే. నేను నెక్స్ట్ ఇయర్ పెడదాం అనుకున్నాను 2001లో. తేజేంద్ర గారు గట్టిగా పట్టుబడి ఈ స్కూల్ని మనవాడితోనే ప్రారంభిద్దామని చెప్పేసి అడ్మిషన్ రిజిస్టర్లో ఫస్ట్ పేరు వచందీప్ పొట్లూరి, అక్కడ నోటీస్ బోర్డులో ఉంది, ఐఐటీలో 129th ర్యాంక్ హోల్డర్. వాడి మీదే ఫస్ట్ అడ్మిషన్ రిజిస్టర్లో వాడి పేరు ఫస్ట్ రాయించి వాడితోనే ప్రారంభించామన్నమాట. అన్నప్పుడు శ్రీధర్జీ అన్నారు, మరి మన పెద్దవాడు చూసుకోడా అని. నేను ఇదే విషయాన్ని ఇట్లా శ్రీధర్జీ ఇలా అన్నారమ్మా, మీరు చూసుకుంటున్నారు కదా, మీ తదనంతరం ఎవరు, మీరు ఎవరు చూసుకుంటారు అని అంటే వాడికి చెప్పాను నేను తర్వాత మాట్లాడినప్పుడు. తర్వాత 4 రోజుల తర్వాత వాడి సీనియర్ ఎవరో మాట్లాడారంట, అమిత్ జీ అని. ఆయన మొన్నటి వరకు హైదరాబాద్లో ఉద్యోగం చేశారు, ఇప్పుడు ముంబై వెళ్ళారు. ఆయన వింత బాధ చెప్పుకున్నాడు. వాళ్ళ బాబు 1వ క్లాస్ అంటండి, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళారు, అడ్మిషన్ కోసం ఒక స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్తే ఇంటర్వ్యూ పెట్టి రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి మీ పిల్లవాడు అన్నీ బాగున్నాడు కానీ ఇంగ్లీష్ వొకాబులరీ సరిగా లేదండి అన్నారు. చూడండి, 1వ క్లాస్ పిల్లవాడికి ఇంగ్లీష్ వొకాబులరీ లేదు. దాని గురించి మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ వొకాబులరీ నేర్పించండి. నేర్పిస్తే మాకేం అభ్యంతరం లేదు, మాకు పాఠశాలలో చెప్పేంత సమయం ఉండదు, మీరు ఇంటి దగ్గర చెప్పుకుంటూ ఉండాలి, మేము పైన చూస్తూ ఉంటాం. ఇది బొంబాయిలో ఐఐటి గ్రాడ్యుయేట్ అయిన ఆయన వాళ్ళ పిల్లడి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు అన్నాడు, నాన్న నాకు ఆలోచన వస్తుంది, సమాజం ఎలా అయిపోతుంది, మన స్కూల్లో ఉన్న టీచర్లకు చెప్పండి ఎంత గొప్పగా మన స్కూళ్ళు మన టీచర్లు చేస్తున్నారనేది, పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళ బాగోగుల గురించి చూస్తున్నారు, బయట ఇట్లా లేదు వదిలిపడేస్తున్నారు అన్నప్పుడు నేను అన్నాను, నేను చెప్పడం కాదమ్మా, నువ్వు ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు నువ్వే టీచర్లతో మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడతాను నాన్న, వాళ్ళు నాకు నేర్పిన వాళ్ళు కదా, నేర్పిన వాళ్ళే కానీ ఇవాళ నువ్వు ఒక డాక్టరేట్ ఐఐటీలో పిహెచ్డి చేసావు, ఐఐటీలో బీటెక్ చేసావు, నువ్వు ఒక ప్రొఫెసర్గా వెళ్ళగలుగుతావు, ఎక్కడైనా వెళ్ళగలుగుతావు. ఇక్కడికి వచ్చి మొదటగా అంటే నేను అన్న 2 సంవత్సరాల తర్వాత తప్పకుండా వస్తానన్నా, ఈలోపు చూస్తున్నాను. వచ్చినప్పుడు నేను అన్నాను, మాకు ఓపిక ఉన్నంతకాలం మేము చూస్తామమ్మా, నేను బబ్బా చూస్తాము, నువ్వు వచ్చి మొదట 1-2 రోజులు చూసుకో వారానికి, తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కాలేజ్ అని ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి రకరకాలుగా పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు వాడు నాకు శ్రీధర్జీ అన్నాడని చెప్పేదానికి ఆ విషయం చెప్పేదానికి శ్రీధర్జీ చెప్పాడు కదమ్మా, మా ఫ్రెండ్ అమిత్ అన్నప్పుడు నాకు అనిపించింది, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం, ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇచ్చేసి వాళ్ళని సరైన జ్ఞానాన్ని మనం అందించట్లేదు, ఈ ఎట్లా అయిపోతుందో సమాజం అర్థం కావట్లేదు, ఎవరికి మార్పు అనేది రావాలి, మన స్కూల్ లాగా ఇట్లా విద్యా వ్యవస్థ ఉండేటట్టు చూడాలి నాన్న, అందుకు నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పాడు. మీ అందరికీ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మావాడు కూడా వస్తానంటున్నాడు, ఐఐటీలో బీటెక్ చేశాడు, పిహెచ్డి చేశాడు, పిఎంఆర్ఎఫ్ స్కీమ్ కింద ఉండే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద మొదటి బ్యాచ్లో 2024లో కంప్లీట్ అయిపోయింది. అక్కడ పూనాలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్లో వస్తే చూసుకుని మొదట్లో 1-2 రోజులు చూసుకుని తర్వాత మెల్లిమెల్లిగా స్కూలు చూసుకునేటట్టు వస్తానన్నాడు. అది మీ అందరికీ కూడా ఆనందంగా నేను చెప్తున్నాను. అది మా తర్వాత ఏంటంటే ఆలోచన శ్రీధర్జీ అన్న మాట నేను చెప్పబట్టి వాడికి ఆలోచన వచ్చింది. వచ్చి విద్యా వ్యవస్థలో సమాజంలో అందరం సమాజం మారాలి అంటే ఎవరి మార్పు తీసుకురావాలి? అందరం కూడా అంటున్నాం కదా, అంత చీకటి అంటే కనీసం ఒక దీపం వెలిగిస్తే ఆ చీకటిని కొంతైనా తగ్గించవచ్చు. అలా కాకుండా ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి దీపం వెలిగిస్తారంటే ఎవరు వచ్చి దీపం వెలిగించరండి. మన ప్రయత్నం మనం చేయాలి. అందుగురించే మీకు నచ్చినా నచ్చకపోయినా స్కూల్లో ఇన్ని కఠినమైన ఏంటంటే జీన్స్ ప్యాంట్లు కానీ చిరిగిన బట్టలు కానీ రకరకాలు, ఎందుకంటే చాక్లెట్ల రూపంలో కూడా వాళ్ళ డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, కూల్ డ్రింక్స్ అన్ని డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నారు. పిల్లలు మన చూస్తున్నాం ఆరోగ్యం, వాళ్ళ రిఫండ్ ఆయిల్, దాని గురించి కూడా మన స్కూల్లో లైఫ్ స్కిల్స్ క్లాస్లో ఒకసారి చెప్పడం జరిగింది. దాని ద్వారా చాలామంది మార్పు చెందారు, మార్పు తీసుకున్నారు. అదే ఇప్పుడు శ్రీధర్జీ చెప్పినట్టు మనం కేవలం ఇప్పుడు మన నాటకంలో కూడా చిలక పలుకులు అందరూ పలుకుతారు, ఆచరించినప్పుడే దాని ఉపయోగం ఉంటుంది. అది మనం ఆచరించినప్పుడే మన ఆరోగ్యం అనేది ఉంటుంది. మన ఆరోగ్యం ఎవరి దగ్గర లేదండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వైద్యుడి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. మన చేతుల్లో అంటే మనం ఏమి తింటున్నాం, ఏమి చేస్తున్నాం, దాని ద్వారానే మన ఆరోగ్యం మనకు వస్తుంది. మీరు ఓపికగా నేను చెప్పేది విన్నారు. అదేవిధంగా మన పిల్లలు ఎంతో కష్టపడి చూశారు సాంస్కృతిక కార్యక్రమాలు. ఘోష్ మొదట్లోనే చూసే ముచ్చటపడ్డారు, చివరిలో ఇంకా అద్భుతమైన ఘోష్ ఉంది. అన్ని కార్యక్రమాలు చూద్దాం. మొత్తం 469 క్యారెక్టర్లు, అంటే కొంతమంది పిల్లలు అదే రిపీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంచుమించు అందరి పిల్లల్ని కూడా ప్రోత్సహిద్దాం.
ఎల్కేజీ నుంచి ప్రతి వాళ్ళకి ఈ సంవత్సరం ఘోష్ మొదలెట్టామండి. ఆ ఘోష్ గురించి తర్వాత చూద్దాం. ఎల్కేజీ ఈవెన్ టీచర్లు కూడా ఘోష్ నేర్చుకుంటున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే మేధో వికాసం జరుగుతుంది. దాన్ని మనం గమనిస్తున్నాం. పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుంది, అల్లరి కూడా బాగా తగ్గిపోతుంది. అది మేము గమనించాం. మీరు కూడా ప్రోత్సాహిస్తే వాళ్ళ మేధో వికాసానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మనం సాంస్కృతిక కార్యక్రమాలు చూద్దాం. ధన్యవాదాలు.